నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇండియాలో అతి త్వరలో విలువైన కరెన్సీ నోటు రాబోతుందండి. అది మైసూర్లోని ముద్రణా కేంద్రంలో 2000 రూపాయల నోట్ల ముద్రణ పూర్తి అయిపోయింది. అయితే వాటిని చలామణి చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది. అతి త్వరలోనే అన్ని బ్యాంక్స్లో 2000 రూపాయల నోట్లు మీ ముందుకు రాకపోతేనే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ప్రింట్ అయిన నోట్లను ప్రస్తుతం కరెన్సీ చెస్ట్లకు తరలిస్తున్నట్లుగా సమాచారం. పెరుగుతున్న ధరల్ని, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని 2000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా ఆర్బీఐ ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది. ప్రస్తుతం 1000 రూపాయల నోటే చాలా అధికం ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరికొద్ది రోజుల్లోనే ఇది 2000 రూపాయల నోట్లతో భర్తీ కాబోతోంది. ఇక ఆర్బీఐ గణాంకాల ప్రకారం చూసుకుంటే మన భారతదేశంలో 16,41,00,000 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు ఇప్పుడు చలామణి అవుతున్నాయి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, మన భారతదేశంలో 16,41,00,000 రూపాయల విలువైన నోట్లు రొటేట్ అవుతున్నాయి. మరి బ్లాక్ మనీతో తెలుసా? దీనికి 3 రేట్లు. 16 × 3 వేసుకోండి. 16 3 3 6 18 3 1 3 48, అంటే దాదాపు 3 6 18 దాదాపు 50 కోట్ల పైచిలికే లక్షల కరెన్సీ దొంగ నోట్ల రూపంలో చలామణి అవుతోంది. అంటే ఇది ఎంత తలసరి ఆదాయం దెబ్బతీస్తుంది, మన రూపాయి విలువ ఎలా పడిపోతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా ముందుగానే భారత సర్కార్ అలర్ట్ అయిపోయి ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి లేని పక్షంలో చిన్న చిన్న దేశాలైన పక్కన నేపాల్, బర్మా అలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఆ కరెన్సీ కంటే ప్రపంచంలో అతి పెద్ద దేశమైన మన రూపాయి విలువ దారుణంగా పడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకని ఇది ప్రజలకు మాత్రం, సామాన్య ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కాదు, హాని అంతకంటే కాదు. మన డబ్బులు మనం చక్కగా వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఐడి ప్రూఫ్ ఇచ్చేసి మనం మార్చుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద తిమింగళాలకి, రాబందులకి, టన్నులు దాచిపెట్టుకున్న వాళ్ళకి, నల్లధనం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అతి చెంపపెట్టు లాంటిది. సో ఇప్పుడు ఎక్కడ కలుగుల్లో నుంచి ఇప్పుడు ఎలా బయటకు వస్తాయో ఎలుకలు, అలా డబ్బులు మొత్తం బయటకు రావాల్సిన పరిస్థితి. లేకపోతే మూల పెట్టుకొని అలా ఉంచేసుకోవాలి. నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతోనే అయితే 1978లో అప్పుడు 5,000 రూపాయలు, 10,000 రూపాయల నోటు ఉండేది. అప్పట్లో వాటిని రద్దు చేశారు. మళ్ళీ 2000 సంవత్సరంలో 1000 రూపాయల నోటు ముద్రించారు. ఇప్పుడు వాటిని ఆ 5,500ని ఇప్పుడు 1000 రద్దు చేస్తూ 2000 రూపాయలు నోటు త్వరలో వస్తున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఒక 2-3 రోజుల్లో అది జనాల మధ్యలోకి వచ్చేస్తుంది. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో న్యూస్, హైదరాబాద్.